దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘంగాను సమాజంగాను కూడుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు మరి దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనే అంశము నేర్చుకొనిచుండగా చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించమని, వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉన్నారు అని అంటారు? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ మన ఆత్మీయ జీవితంలో అన్వయింపజేసుకుంటూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మరి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీ చేరువలోనికి మీతో వాక్యం పంచుకొనడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, ఈరోజు సంఘానికి వచ్చిన మనమందరము సంతోషంగా ఆనందంగా ఉంటూ మన హృదయాలను మరి సరిచేసుకొని హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని విని దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకొని దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము మరి వాక్యం వినడానికి సంతోషంగా ఆనందంగా ఉంటూ మన ఆత్మీయ జీవితంను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాము. పిల్లారా, మరి ఈరోజు సంఘంలో కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. పిల్లారా, ఈరోజు అంశము పిల్లారా, దేవుడు ఆత్మ కనుక దేవునిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవాలి అనే అంశం పిల్లారా. మరి ఈరోజు అంశము దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవాలని దేవుని వాక్యం. మరి ఈ వాక్యమును బట్టి మనం ఈరోజు అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు మరి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో మరి లేఖనం చదువుకొని మరి దానిని పరిశీలన చేద్దాం పిల్లారా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను అనే మాట పిల్లారా. ఈరోజు ఈ అంశమును బట్టి ఈరోజు ఈ లేఖనమును బట్టి ఈరోజు ఈ అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి? దేవుడు ఆత్మ గనుక దేవునిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ. దేవునిని ఎవరైనా చూశారా? ఎప్పుడైనా చూశారంటే వాక్యం ఏం చెప్తుంది? దేవునిని ఎప్పుడు ఎవరు చూడలేరు. మరి చూడని దేవుణ్ణి మనము ఎలా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి? చూడండి పిల్లరా, ఆత్మతోనూ సత్యమనగా వాక్యము, వాక్యమనగా జ్ఞానమనగా యేసుక్రీస్తు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు మరి దేవుని ఎలా ఆరాధించాడు? చూడండి పిల్లరా, ఆరాధించాడంటే వర్క్ ఈస్ వర్షిప్. దేవుని పనిని చేయడమే దేవుణ్ణి ఆరాధించడము. మళ్ళీ పిల్లరా, కనిపించని దేవుణ్ణి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి అదృశ్య దేవుని మరి ఏ విధంగా కనపరిచాడు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. యేసుక్రీస్తు ఈ లోకంలో నన్ను చూస్తే తండ్రిని చూసినట్లు అన్నాడు. నేను చేస్తున్న పనులు నేను నడుస్తున్న విధానము, నేను మాట్లాడుతున్న విధానము, నేను దేవుని నుండి వచ్చాను, దేవుని మాటలే చెప్తున్నాను, నా అంతటి నేనేం చెప్పట్లేదు, నేను చెప్పే బోధ దేవునిది అని ఎంత స్పష్టంగా దానిని దేవుని పనిని చేయడానికి లోకానికి వచ్చి ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారం అని యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించి చూయించాడు పిల్లరా.
అందుకోసమే పిల్లరా దేవునిని ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని మరి లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో దేవుని పనిని సంపూర్ణంగా చేసి, తండ్రి నువ్వు నాకు ఏదైతే పనిచ్చావో ఆ పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మయపరిచితిని. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి ధర్మశాస్త్రంలో అందరినీ, పాపంలో బందీలుగా ఉన్న వారందరినీ, నరకానికి వెళ్తున్న వారందరినీ, మరణిస్తే పాతాళానికి వెళ్తున్న మనందరినీ విడిపించడానికి యేసుక్రీస్తు ఆ శిలువయాగం పొందాడు పిల్లారా. మనందరి పాపాలు తీసేయడానికి, మనందరి పరిశుద్ధులు చేయడానికి, మనందరినీ పరలోకంలో ఉన్న కన్న తండ్రి ఎద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకంలో మరి శిలువయాగం పొందాడు. శిలువలో రక్తం కార్చాడు. శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా ఆ సువార్తను విని, యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను విని, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము, సంఘంలో చేర్చబడిన మనము, చూడండి క్రీస్తు మహిమను ధరించుకున్న మనము, సంఘంలో చేర్చుకున్న మనము, సంఘం ద్వారా, వాక్యం ద్వారా, ఆ వాక్యం ద్వారా మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతూ దేవునిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని వాక్యం చెప్తుంది పిల్లరా. అందుకోసమే ఇవన్నీ మనం లేఖన ఆధారంగా మనం ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దాం పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటే. చూడండి పిల్లరా, ఆయన దేవుడు పంపిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు. పరలోకంలో యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? దేవునితో సమానుడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన. చూడండి పిల్లరా, దేవుణ్ణి ఎవరైనా ఎప్పుడైనా చూశారా అంటే మనుషులలో ఎవడనూ ఆయనను చూడలేదు. చూడండి పిల్లరా, మరి మనుషులలో ఎవరో ఆయనను చూడలేదని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును మహిమయు కలుగునుగాక. చూడండి పిల్లరా, లేఖనం చెప్తుంది ఎవడునూ ఎప్పుడునూ దేవుడు చూడలేదని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి పిల్లరా, మీరు యోహాను సువార్తలో కూడా రాయబడ్డది 5వ అధ్యాయం 37వ వచనము, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. చూడండి పిల్లరా, ఆ కనిపించని దేవునిని కనిపించడానికి, చూడండి పిల్లరా, దేవునితో సమానుడుగా పరలోకములో మరి ఉన్న ఆ యేసుక్రీస్తు, చూడండి పిల్లరా, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి చూడండి పిల్లరా దేవునితో సమానుడుగా ఉన్నాడు. చూడండి పిల్లరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, ఎవరండి? యేసుక్రీస్తు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడుగా ఉండుట. చూడండి పిల్లరా, దేవునితో సమానుడుగా ఉన్న ఆయన మరి ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడో చూడండి పిల్లరా, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి, చూడండి పిల్లరా, యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన ఆ దేవుని పనిని చేయడానికి, ఆ దేవుని గుణలక్షణాలు, దేవుని మహిమను చూయించడానికి ఈ లోకానికి మరి మరియా గర్భం ద్వారా శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. దేవుని కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని గుణలక్షణాలు, దేవుని పనిని, దేవుని మహిమను కనపరచడానికి ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. ఈ లోకానికి ఏ విధంగా వచ్చాడు? దేవుని గుణలక్షణాలు, దేవుని మహిమను, దేవుని హావభావాలను, దేవుడు ఇలా ఉంటాడు, నన్ను చూస్తే దేవుని చూసినట్లే అని లేఖనం చాలా చక్కగా చెప్తున్న పిల్లరా. మరి ఎప్పుడు వచ్చాడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఏ కాలం అండి? అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు రావాలంటే చూడండి పిల్లరా, కాలము పరిపూర్ణమైనప్పుడు. చూడండి పిల్లరా, ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని ఈ సమయంలో, అందరూ నిత్య నరకానికి వెళ్తున్న సమయంలో, చూడండి ఏ ఒక్కరు నీతిమంతులు లేక దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని సమయంలో, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపాడు పిల్లరా. చూడండి పిల్లరా, మరి ఈ లోకానికి వచ్చి యేసుక్రీస్తు ఏమని చెప్తాడు? నేనును తండ్రియు ఏకమై ఉన్నాము. చూడండి పిల్లరా, నేనును తండ్రిను ఏకమై ఉన్నాము. ఎలా ఏకమై ఉన్నాము?
చూడండి, నేను చేసే పనులన్నీ తండ్రివే, నావి కావు. నేను చెప్పే మాటలన్నీ నావి కావు, తండ్రివే. చూడండి బ్రదరా, ఈ లోకంలో వచ్చి యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రి గుణలక్షణాలు, తండ్రి మహిమను కనపరిచాడు పిల్లరా. తండ్రి మహిమను కనపరిచాడు. యోహాను సువార్త చూడండి పిల్లరా, యోహాను సువార్త 10వ అధ్యాయము 30వ వచనంలో నేనును తండ్రిని ఏకమై ఉన్నాము. ఏకమంటే చూడండి పిల్లరా, ఏకమంటే ఆ పనిలో ఏకం, వారు చేసే పనిలో ఏకం, ఒక్కటిగా ఉన్నారు. చూడండి పిల్లరా, ఏదైనా ఇద్దరు వ్యక్తులు ఒకటే పోలికగా ఉంటే ఈయన ఆయన ఒకటేలాగా ఉన్నారండి అంటారు. ఎలా ఉంటారు అంటే ఆ పోలికను బట్టి మాట్లాడతారు. కానీ ఇక్కడ మహిమ, దేవుని గుణలక్షణాలు, దేవుని మహిమ, దేవుని గుణలక్షణాలు, దేవుని హావభావాలను తెలియజేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడండి బ్రదర్, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మరి దేవునిని ఆరాధించేవారు దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని లేఖనం చెప్తుంది. అలాంటి పరిస్థితిలో మనము ఉండాలని లేఖనం చెప్తుంది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి దేవుని పనిని తుదముట్టించాడు. దేవుని గుణలక్షణాలు ప్రకటించడానికి వచ్చాడు. దేవుని హావభావాలను, దేవుడు ఇలా ఉంటాడు, దేవుని గుణలక్షణాలు ఇలా ఉంటాయి, దేవుని కార్యాలు ఇలా ఉంటాయని దేవుని కనపరిచాడు. అందుకోసమే శిష్యులతో చెప్తున్నాడు పిల్లరా, ఆయన చూడండి, యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నాడు, దేవుని పని తుదముట్టించడానికే నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు పిల్లరా. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించడయు నాకు ఆహారమై ఉన్నది. చూడండి పిల్లరా, ఆయనకు ఆహారం ఏదట? ఆయన పని తుదముట్టించుటయే, దేవుని పనిని తుదముట్టించటే నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు శిష్యులతో. చూడండి బ్రదర్, దేవుని పనిని చేయడానికే ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే మరి శాస్త్రులు పరిచయులు ఎప్పుడు యేసుక్రీస్తును తప్పుపడదామా అని వారు చూస్తున్నారు. కానీ దేవుని గుణలక్షణాలు, దేవుని పనిని, దేవుని మాటలను ప్రకటించడానికే యేసుక్రీస్తు ఎల్లవేళలా ఆయన జీవితం అంతా దేవుని పనిని చేయడానికే వచ్చాడని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది పిల్లారా. మరి దేవుని పనిని చేయాలంటే ఏం చేయాలా అని అడుగుతున్నప్పుడు, మేము దేవుని క్రియలు జరిగించాలంటే ఏం చేయవలను ఆయన అడిగిరి యేసుక్రీస్తును. దేవుని పని, దేవుని మాటలు అంటున్నావు, నువ్వు దేవుని పని చేయాలంటున్నావు, దేవుని మాటలు అనుసరించి జీవించాలంటున్నావు, మరి ఏం చేయాలా అని యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాల్లో వారు అడుగుతున్నారు, వారు దేవుని క్రియలు చేయుటకు మేము ఏమి చేయవలని ఆయన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? యేసు 29వ వచనం 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనం 28, 29 వచనాల్లో రాయబడ్డది. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియలని వారితో చెప్పెను. దేవుడు ఒక ఆయనను పంపాడు, ఆయన యేసుక్రీస్తు వచ్చి ఈ లోకంలో వచ్చి నేను దేవుని కుమారుణ్ణి, దేవుని యొద్ద నుండి వచ్చాను, దేవుని మాటలు చెప్తున్నాను, దేవుని పనిని జరిగిస్తున్నాను అని చెప్తా ఉంటే ఆయన యందు విశ్వాసం ఉంచటే దేవుని క్రియలు. చూడండి, మరి దేవుడు దేవుని పని అంటున్నావు, మేము ఏం చేయాలా అని మరి యేసుక్రీస్తుని అడుగుతున్నప్పుడు యేసుక్రీస్తు చాలా చక్కగా సమాధానం ఇచ్చాడు. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియలని వారితో చెప్పెను. చూడండి బ్రదర్, దేవుడు ఒక ఆయనను పంపాడు, ఆయన యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి, ఆ విశ్వాసం ఉంటే దేవుని క్రియలని చెప్పాడు. అందుకోసమే యేసుక్రీస్తు చూడండి పిల్లరా, యేసుక్రీస్తు పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో నాలాంటి పాప శరీరాకారం ధరించుకొని వచ్చాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపాడు పిల్లరా. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనము, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూడండి పిల్లరా, దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారము, ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది, ఈ పాప స్వభావమైన శరీరం ధరించుకొని యేసుక్రీస్తు ఈ లోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు, దేవుని గుణలక్షణాలు ప్రకటించాడు, దేవుని హావభావాలు చూశాడు, నేను తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పాడు పిల్లరా.
అందుకోసమే దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పరలోకంలో దేవునితో సమానుడుగా ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలోకి ఎలా వచ్చాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. పిల్లరా, తన్ను తానే రిక్తునిగా చేసుకుని ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. సిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా చూడండి, యేసుక్రీస్తు మనందరి కోసం శిలువయాగం పొందాడు. పిల్లరా, ఆ శిలువలో కార్చిన రక్త ద్వారాల ద్వారా చూడండి, నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, దేవుడు ఆయనను లేపాడని మనం విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. చూడండి పిల్లరా, ఎలాంటి వాడు? పరలోకంలో దేవునితో సమానుడుగా ఉన్న ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం నీలాంటి నాలాంటి పాప శరీరం ఆకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, ఈ లోకానికి వచ్చి దేవుని గుణలక్షణాలు, దేవుని మాటలను, దేవుని పనిని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, మరి చూడండి పిల్లరా, దేవుని పనిని జరిగించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో తండ్రి, ఏదైతే నువ్వు నాకు పనిచ్చావో ఆ పనిని చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని చెప్తాడు. చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయమపరిచి తండ్రి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తండ్రిని మయమపరిచాడు. చూడండి, తండ్రిని మయమపరిచాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు శిలువయాగం పొందాడు. పిల్లరా, శిలువలో మరణించి సమాధి చేసి 3వ దినంలో తిరిగి లేచాడు. అది సువార్త. ఎలా సువార్త లేదో అటు చూద్దాం పిల్లరా. లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను అనేది సువార్త. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 1-4 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? ఈ లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించినది అని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతున్నో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారే ఎందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినం తిరిగి లేపబడెను. ఇది సువార్త. చూడండి, ఈ సువార్త చూడండి పిల్లరా, ఎంత గొప్ప భాగ్యం! ఇది సువార్తయా. అందుకోసమే ఆ సువార్త ద్వారా యేసుక్రీస్తు వచ్చాడు, దేవుని పనిని సంపూర్ణం చేశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. తిరిగి లేచిన ఆ సువార్తను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. చూడండి పిల్లరా, ఇప్పుడు మన క్రైస్తవుడి పని ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సంఘంలో ఏం ప్రకటించాలయ్యా? సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు నమ్ముకోండి, ఈ లోక సంబంధమైన, ఈ ప్రకృతి సంబంధమైన వాటిని ఇస్తాడని చెప్పడము వాక్యంకు విరుద్ధం, సువార్తకు విరుద్ధం. అందుకోసమే క్రైస్తవుడు ప్రకటించవలసిందేంటి? సువార్త. నువ్వు సువార్త ప్రకటించకుండా ఏది ప్రకటించినా అది దుర్వార్తే అవుతుంది. అందుకోసమే క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలి. సువార్తనే ఎందుకు ప్రకటించాలయ్యా? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుంది? ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. సువార్తలో ఉంది దేవుని శక్తి. అందుకోసమే సువార్తను ప్రకటించాలి. అందుకోసమే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని క్రైస్తవుడికి దేవుడు యేసుక్రీస్తు ద్వారా గొప్ప భాగ్యాన్ని ఇస్తే, ఆ సువార్తను అడ్డు పెట్టుకొని ఈరోజు శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిని చెప్పి దండుకుంటున్నారే కానీ సువార్తను ప్రకటించట్లేదు. చూడండి పిల్లరా, సాతాను తానే వెలుగు దూత వేషం ధరించుకొని సంఘంలో చొరబడ్డాడు. మరి వేషము క్రీస్తుని అంటాడు, క్రైస్తవుని అంటాడు. క్రైస్తవుడు ఏం చెప్పాలి? సువార్త చెప్పాలి. సువార్త చెప్పకుండా ప్రకృతి సంబంధమైన వాటిని, లోక సంబంధమైన వాటిని నీకు ఇస్తాడని చెప్తున్నావే, అది సువార్త కాదు, దుర్వార్త అవుతుంది. అందుకోసమే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన సువార్త భాగ్యాన్ని మనము ప్రకటించే వారముగా ఉండాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మనము ప్రకటించే వారంగా ఉండాలి. అందుకోసమే మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మను పొందుకున్న వారు చాలా చక్కగా చెప్పారు. 12 మంది పరిశుద్ధాత్మను పొందుకున్న వారు సువార్తను ప్రకటించారు.
చూడండి, అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. అపొస్తలులు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటించారు. మరి ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఏం ప్రకటించబడుతున్నది? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించబడుతుందా? అలాగే ప్రకటించాలని లేఖనం చెప్తుంది. అయ్యా, మరి ఈరోజు మనము లేఖనం వింటున్న నీవు నేను సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసేదే సువార్త. అందుకోసమే సువార్త ప్రకటించాలి. ప్రారంభంలో మొదటి శతాబ్దంలో మరి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది సువార్తను ప్రకటించారు. చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 37, 38 వచనాల్లో సువార్తను పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది. ఆ 12 మందిలో మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు పిల్లరా. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్న వారిలో మొదటిగా ప్రసంగం చేసిన వ్యక్తి పేతురు గారు పరిశుద్ధాత్మను పొందుకొని, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. చూడండి పిల్లరా, వాక్యం చూద్దాం పిల్లరా. 2వ అధ్యాయము అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 36 నుంచి 37, 38 వచనాల్లో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇదే ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. చూడండి పిల్ల, తెలుసుకొనవలెను. వారు ఈ మాటలు విని, ఏమి మాటలు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను విని, వారు ఈ మాటలు విని హృదయములు నొచ్చుకొని, మూల భాషలో హృదయాలు పొడబడిన రాయబడ్డది. సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడిగారు. చూడండి పిల్లరా, ఆ సువార్తను విని వారు హృదయాలు కలత చెందాయి, హృదయాలు పొడబడ్డాయి. అందుకోసమే పేతురును కడమ అపొస్తలులను, సహోదరులారా మేమేమి చేతుము? ఇంత పాపము చేసితమా? ఏమి చేతిమి అని వాడు అడిగారు పిల్లరా. అందుకోసమే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 38 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞ. సంఘానికి ఇవ్వబడిన ఆజ్ఞను మనము ఆ ఆజ్ఞకు లోబడాలా? వ్యతిరేకించాలా? లోబడాలి. ఆత్మనియమంకు లోబడాలి. చూడండి పిల్లరా, మరి ఏటుకు ఎదిరేడినా బతుకమేమో కానీ దేవుని వాక్యానికి ఎదురు జీవించకూడదని లేఖనం చెప్తుంది. అందుకోసమే అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 30వ వచనము, పేతురును కడమ అపొస్తలులు అడుగుతా, మరి పేతురు ఏం చెప్తున్నాను? పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. మరి ఇక్కడ పేతురు గారు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలని. మరి పేతురు గారు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం పొందాలని చెప్పాడా? ఎందుకు పేతురు గారు ఇలా చెప్పారు? ఆలోచన చేయాలి. వాక్యాన్ని ఆలోచన చేయాలి. వ్యక్తి కాదు, అక్కడనే ఉండి మాకు వాక్యం చెప్పాలి, యేసుక్రీస్తు తిరిగి లేచినాక చెప్పాడండి. దాన్ని అమలు ఏ విధంగా చేశారండి అపొస్తలులు? అది ఆలోచించవా? అది ఆలోచిస్తేనే నువ్వు ముంగటికి ప్రయాణం అవుతుంది. లేక నువ్వు అక్కడనే అయిపోయి నువ్వు ఏది చెప్పినా, నువ్వు ఎన్ని సంఘాలు కట్టినా ఏం లాభం లేదు. పరిశుద్ధాత్మని బోధకే వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నట్లు, లేఖనకు వ్యతిరేకంగా జీవిస్తున్నట్లు పిల్లరా. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి. అందుకోసమే పిల్లరా, మరి అపొస్తలుడైన పౌలు గారు కూడా గలతీ సంఘంలో ఏమని చెప్పాడు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని బాప్తీసం ఇవ్వమని చెప్పాడా? మరి క్రీస్తు మహిమలోనికి మీరు బాప్తీసం పొందితే దాని మరి ఏ విధంగా చెప్పాడు అన్నది మనం లేఖనం చేసుకుందాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులో. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు నందు మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. అందుకోసం 27, 28 వచనము, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇక్కడ చెప్పాలా మరి పౌలు గారు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం పొందుకున్న మీరు క్రీస్తుని ధరించుకున్నారా అన్నాడా? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. వాక్యం అండి, వాక్యంకు లోబడాలండి. అయ్యా, మా అయ్యగారు అలానే చెప్పాడంటే నువ్వు అక్కడనే ఆగిపోతావు. నువ్వు వాక్యము ఈరోజు సంఘానికి వస్తున్నా, నీవు ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా చూస్తున్నా, నీవు లేఖనం చూడాలి. లేఖనంను బట్టి మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాలి, మనుషులను కాదు. మనుషులు పరలోకం ఇవ్వలేరు. చూడండి బ్రదరా, ఈ లోక సంబంధంగా ఈ లోకంలో నువ్వు అన్ని సకల ఐశ్వర్యాలు కలిగినా కానీ ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే నీవు జీవించిన జీవితమును బట్టి పరలోకానికి వెళ్తావా పాతాళానికి వెళ్తావా అనే మన జీవించిన జీవితమును బట్టి ఉంటుంది. అందుకోసమే ఆత్మనియమంకు లోబడాలి. అందుకోసమే క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని 28వ వచనం. ఇందులో యూదుడని లేదు. చూడండి బ్రదరా, యూదుడికి ఒక గొప్పతనం ఉండేది.
చూడండి, ఆ యూదుడికి గొప్పతనం ఎలా పోయింది? యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రానికి శిలువలో కొట్టివేశాడు, మరణించాడు, తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు సంఘానికి ఆజ్ఞ ఇస్తున్నారు. ఆ సంఘానికి ఆజ్ఞకు లోపడాలి. ఇందులో యూదుడని లేదు, గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. ఏకముగా ఉన్నారు యేసుక్రీస్తునందు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అప్పుడు అందరూ యేసుక్రీస్తునందు ఏకమై ఉన్నారని లేఖనం చెప్తుంది పిల్లారా. మరి ఆ విధంగా మనము మన ఆత్మీయ జీవితంను కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసమే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చూడండి, మీరు చావవలసిన వారే ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. క్రైస్తవుడు ఏం చేయాలా? శరీరాన్ని ఆస్పదం చేసుకోవాలా? చూడండి, శరీరాన్ని ఆస్పదం చేసుకోదు, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంటే ఆత్మ సంబంధమైన నియమముకు లోబడాలి. ఆత్మ నియమముకు, పరిశుద్ధాత్మని బోధకు లోబడి జీవించాలి. అందుకోసమే పిల్లరా మనం ఆలోచన చేయాలి. అంతే, శరీరానుసారంగా జీవించకూడదు. అందుకోసమే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. క్రైస్తవుడు ఆత్మనియమంకు లోబడి ఆత్మచేత శరీరం ఎప్పుడు నేను బాధపరుస్తూ ఉంటుంది, ఎప్పుడు ఆటంకపరుస్తూ ఉంటుంది. ఆత్మను డామినేట్ చేసేది శరీరమే. అందుకోసమే పౌలు గారు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఈ శరీరం నన్ను ఎప్పుడు లోపరుచుకుంటున్నది అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన నీవు బాప్తిసంలో మరణించావు, పాత జీవితాన్ని పాతిపెట్టావు, నూతన సృష్టి, కొత్త జీవితం వచ్చిన నీవు సంఘంలో చేర్చబడిన నీవు సావాసమందును రొట్టె విరుచుటను ఎడతేక ఉండాలి. వాక్యంతో ఎడతేక సంఘంతో సావాసం కలిగి ఉండాలి, వాక్యంతో సావాసం కలిగి ఉండాలి. ఆ వాక్యం ద్వారా దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదుగుతాము. అందుకోసమే పౌలు గారు శరీరానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వలేడు. అందుకోసమే పౌలు గారు రాసిన మాటలు మాట్లాడదాం పిల్లరా, చదువుకుందాం పిల్లరా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. పౌలు గారు, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడడం లేదు, గాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదును అని నా శరీరాన్ని నలుగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాడు అంటాడు. పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన పౌలు గారు లాంటి మహానుభావుడే ఏమంటుడు? అందరికీ ప్రకటించిన తర్వాత నేనే దౌర్భాగ్యుడనైపోదునేమో అని నా శరీరాన్ని నలుగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. శరీరానికి అవకాశం ఇవ్వకూడదని లేఖనం చెప్తుంది. పౌలు గారు ఆ విధంగానే జీవించాడు పిల్లారా. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను మరి సంఘానికి రాగానే వాక్యం, అయ్యగారు ఇలా చెప్పారండి, అవునండి వాక్యం ఇలా ఉన్నదండి, ఇలా జీవించాలండి, అలా జీవించాలండి. వాక్యం మరి సంఘం నుంచి దాటిపోతే కలాస్, నా సంగతి ఏందో నీకు తెలుసా, నేను ఎసుంటోనో తెలుసా అని మాట్లాడితే అప్పుడు నువ్వు ఆత్మానుసారవా శరీరానుసారం అవుతావు. అందుకోసమే శరీరానికి అవకాశం ఇవ్వకూడదు అని లేఖనం చెప్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:3 వచనంలో, ఎందుకనగా శరీరము ఆస్పదం చేసుకొనక. చూడండి పౌలు గారు చాలా చక్కగా ఫిలిప్పీ సంఘాన్ని శరీరానికి ఆస్పదం అవకాశం ఇవ్వకూడదు అంటుడు. శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయించుచున్నాను. చూడండి క్రీస్తునందు అతిశయించడానికి యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? దేవుని పనిని నెరవేర్చాడు, దేవుని మాటలే ప్రకటించాడు, దేవుని మాటకు లోపడ్డాడు. మరి ఆయన పనిని తుదముట్టించడమే ఆయనకు ఆహారం అనేది. దేవుని పనిని శిరస వహించి శిలువలో మనందరి కోసము శిలువయాగం పొందాడు. ఎవరిని దూషించలేదు, ఎవరిని అవమానపరచలేదు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? క్రీస్తును ధరించుకున్న మనము ఏ విధంగా ఉండాలయ్యా? అలాంటి సారూప్యం గల వారంగా ఉండాలి. అపోస్తలులు ఏ విధంగా జీవించారు? అపోస్తలులు తమ స్థిరాస్తులను నమ్మి సువార్త నిమిత్తం పనిచేశారే, సువార్త కోసం వారి ప్రాణత్యాగాలు చేశారే, వారు తన్ను తాను అర్పించుకున్నారే. మరి క్రీస్తును ధరించుకున్న నీవు నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న మనము సంఘముకు రాగానే క్రైస్తవుడుగా మన నిదానంగా ఉంటే, మరి మా సంఘం నుంచి బయటకు వెళ్తే నీ ఇష్టం నీది, నా ఇష్టం నాది అంటావా? ఆత్మనియమంకు లోబడాలి. అందుకోసమే పౌలు గారు చాలా చక్కగా చెప్పడం, శరీరానికి ఆస్పదం చేసుకోవద్దు, శరీరానికి ఆస్పదం చేసుకోవద్దని ఎందుకన్నాడండి? చూడండి రోమీయులకు రాసిన పత్రిక
13వ అధ్యాయం 14వ వచనంలో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీర కోరికలను నెరవేర్చుకుంటకు శరీర విషయమైన ఆలోచన చేయకుడి. చూడండి పిల్లలు, శరీర విషయమైన ఆలోచన చేయకుడి. ఎందుకయ్యా శరీరానికి ఆలోచన చేయొద్దంటున్నావు అంటే, శరీరంలో పాప స్వభావం ఉన్నది. శరీరానికి ఆశలు కల్పించేవాడున్నాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని చూపెడతాడు. ఎప్పుడైనా నువ్వు నేను క్రైస్తవుడు, నేను యేసు నామములో బాప్తీసం పొందుకున్నాను, క్రైస్తవుని అని అనుకుని సంకలు కొట్టుకోవడం కాదు. వాక్యంకు లోబడాలి, ఆత్మనియమంకు లోబడాలి, పరిశుద్ధాత్మని బోధకు లోబడాలి. ఆ బోధకు లోబడి జీవించాలి. అలా జీవించిన నాడే మరి ఆ దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారంగా ఉంటాము. ఆత్మనియమంకు లోబడిన వారంగా ఉంటాము. ఈరోజు సంఘానికి వచ్చి నేను సంఘానికి వెళ్తున్నాను, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి సంఘానికి వెళ్తున్నాను, సంఘానికి కూడుకున్నామని సంఘాలలో కూడా ఈ వచనాలు చాలా రాస్తారు. దేవుడు ఆత్మ గనక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని సంఘంలో గోడల మీద రాస్తారు. రాసినంత మాత్రాన ఆ వాటలు మన హృదయంలో నెరవేర్చాలి. ఎప్పుడు నెరవేర్స్తావు? ఆత్మనియమంకు లోబడాలి. అపొస్తలులు ఏ విధంగా ఆత్మనియమంకు లోబడి జీవించారు చెప్పారా? మరి క్రీస్తును ధరించుకున్న నేను ఏ విధంగా ఉంటున్నాం? ఈరోజు ఏ విధంగా ఉంటున్నాం? అసలు క్రైస్తవుడు అంటేనే ఈరోజు చులకన అయిపోయింది. ఎందుకు? బైబిల్నే చూపెడతాడు, ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు, ఉపమానాలు చెప్పి ఆమెనని వెళ్ళిపోతాడు. మరి సువార్త ప్రకటించాలని లేఖనం చెప్తుందే. సంఘంలో సువార్త ప్రకటించే ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ సువార్త ప్రకటించట్లేదు. యేసుక్రీస్తుకు రండి, మీకు రోగాల నొప్పుల, మీకు ఈ లోక సంబంధంగా ఏమి లేదా? అన్నీ కలుగుతాయి. సిరు సంపదలు కలుగుతాయి యేసుక్రీస్తు నమ్ముకొని అంటున్నాడు. మరి చూడండి పిల్లరా, లేఖనం ఏం చెప్తుంది? 1 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోక సంబంధమైన విషయాల్లో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులవుతారా అని చెప్తున్నదే. ఆ వచనం నీ యాదికి రావట్లేదా? ఆ వచనం చెప్పడం లేదా? ఎందుకు చెప్తారంటే ఈరోజు లోకంలో దండుకోవాలి అని ఈరోజు లోక సంబంధమైన బిల్డింగ్ మీద బిల్లు కట్టి క్రైస్తవుడు అంటున్నాడు. ఈరోజు ఏం సంపాదిస్తున్నారు చూడండి. నువ్వు క్రైస్తవుడవా? మరి ఎవరికి తానే వెలుగుదూత వేషం ధరించుకున్న సాతాను సంబంధివా? ఆలోచన చేయాలి. మన బ్రతుకు జీవితము ఏ విధంగా ఉన్నది? దేవుని ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని లేఖనం చెప్తుందయ్యా. ఆ లేఖనంకు లోబడాలి. లేఖనం అనుసరించి జీవించిన నాడే నేను ఈరోజు సంఘానికి వచ్చాడా కాదు, సంఘానికి వచ్చి దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? దేవుని పనిని నెరవేర్చాడు, దేవుని మాటలను ప్రకటించాడు, దేవుని మాట ప్రకారంగా లోబడ్డాడు. చూడు, ఏ ఒక్కరూ నశించడానికి దేవుడికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఇచ్చను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు, శిలువలో రక్తం కార్చాడు, మనందరి కోసము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్త కోసమే హతసాక్షులయ్యారు, సువార్త కోసమే తమ ప్రాణత్యాగం చేశారు. వారు ప్రాణత్యాగము వారి త్యాగాల ఫలితమే ఈరోజు వాక్యము చదువుతున్నామే, వింటున్నామే, వాక్యంకు లోబడుతున్నామే. అలాంటి లోబడే విధానం అందుకోసమే పౌలు గారు శరీరము ఆస్పదం చేసుకోకూడదు అని చెప్తున్నాడు. పిల్లరా, శరీరాన్ని ఆస్పదం చేసుకోకూడదు. శరీరం చాలా భయంకరమైనది. శరీరం కోసం కోటి విద్యలు ఇప్పుడు బిజీ జీవితం జీవిస్తున్నావా? శరీరం నేను ఎప్పుడు మోసం చేస్తూ తెలియదు. మనమై ఉన్న ఈ ఆత్మ ధరించుకున్న శరీరం మనల్ని మోసం చేస్తుంది. అందుకోసమే దాని నుంచి నువ్వు బయటకు రావాలి. ఆత్మను గురించి ఆలోచించాలి. ఎప్పుడు ఆత్మ మనమై ఉన్న ఆత్మ కనిపించని ఆత్మ కనిపించిన శరీరంలో కనిపించని ఆత్మనది. ఈ ఆత్మ ఉంటేనే శరీరంలో ప్రతి ఒక్క అవయవాలు పనిచేస్తున్నాయే. మరి ఈ ఆత్మను గురించి ఆలోచించవా? ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేస్తున్నది? అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలంటే దేవుడు కనిపించడు. ఆ కనిపించని దేవుణ్ణి కనిపించింది ఎవరు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణను పొందుకున్న మనము, రక్షణను సిద్ధపరిచి ఆ రక్షణను పొందుకుంటున్న మనము, అపొస్తలులు దేవుని పనిని చేశారు. మరి దేవుని పనిని జరిగించాలి. ఎలా? ఆత్మనియమంకు లోబడాలి. అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదికి మన లోబడి ఉండాలి. వారు ఏ విధంగా పనిచేశారు, మనం కూడా ఆ విధంగా పనిచేసి మనమందరము
దేవునిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మనం కూడుకున్న మనము ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవునిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చాడు. దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చుటే మరి ఆయనకు ఆహారమై ఉన్నది. మరి అపొస్తలులు కూడా అపొస్తలు ప్రవక్తలు వేసిన పునాదిలో ఆత్మనియమంకు ఎవరు ఎక్కడ వ్యతిరేకంగా వ్యవహరించలేరు, వ్యతిరేకంగా ప్రవర్తించలేరు. అపొస్తలుడైన పౌలు గారు అందుకోసమే శరీరమును ఆస్పదం చేసుకునవద్దు అంటున్నాడు. ఆ లేఖనం చదువుకుందాం పిల్లరా. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, శరీరము ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందు అతిశయించుచున్నాము. చూడండి పిల్లరా, మన అతిశయము క్రీస్తునందు అతిశయించున్నాము. ఎందుకు? యేసుక్రీస్తు వచ్చాడు, దేవుని పని నెరవేర్చాడు, రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణ పొందుకోవడానికి మనము సంఘంలో చేర్చబడిన మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి మనందరి పాపాల కోసం యేసుక్రీస్తులో కార్చిన రక్త ద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. పరలోకంలో పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని మనం పొందుకోవాలంటే సువార్త ద్వారా మనం కనబడాలి. అలాంటి జీవితం కలిగి జీవించినప్పుడు దేవునిని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే వారముగా ఉంటున్నాము. అలాంటి పరిస్థితిలో ఉన్నామా? లేకుంటే ఈ శరీరాశల కోసము శరీరము ఆశలు కల్పించేవాడు ఉన్నాడు, శరీరానికి ఆశలు కల్పించేవాడు. మరి శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మాన్ని ఆశలు కల్పించేవాడు సాతాను ఉన్నాడు. వాడు సాతాను సిద్ధపరిచిన నరకానికి వెళ్తావా? శరీరాశల కోసం, శరీరం కోసం వేగిరపడితే సాతానుకు సిద్ధపరిచిన నరకం తప్పదు. అందుకోసమే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించి దేవుడుండే పరలోకానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవు లెక్కలో ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తూ సజీవులుగా ఉంచి మరి దేవుడు ఆత్మ కనుక దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవాలనే ఒక గొప్ప అంశం ద్వారా మాకు ఎన్నో విధాలుగా విన్న వాక్యాన్ని మేము లోబడి దానికి జీవించి దానిని అనుసరించి జీవించి నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. పిల్లారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి. మనందరి సహోదరులందరికీ షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.